ధనుర్మాసం సందర్భంగా వైష్ణవ సంప్రదాయంలో ఎంతో ప్రాముఖ్యత కలిగిన తిరుప్పావై గురించి మనం ఈరోజు చెప్పుకుందాం. ఈ తిరుప్పావైని మనకు అందించినది శ్రీకృష్ణ భక్తురాలైన గోదాదేవి. ఈమెనే ఆండాళ్ అని కూడా పిలుస్తారు. తిరుప్పావై అంటే కేవలం కవిత్వం అనుకుంటారేమో. భక్తి, అనుభూతి, తపస్సు ఈ మూడింటి కలయికే తిరుప్పావై. ఆండాళ్ ఒక కవయిత్రి మాత్రమే కాదు, ఆమె జీవితం మొత్తం శ్రీకృష్ణుడితోనే జీవించిన ఒక భక్తురాలు. ఆమె ఆలోచనలు, మాటలు, ప్రార్థనలు అన్నీ కూడా ఒక్క నారాయణుడి చుట్టూనే తిరుగుతాయి. అందుకే తిరుప్పావైలో మనం వినేది ఉపదేశాలు కాదు, ఒక భక్తురాలి అంతరంగపు మాటలు. తిరుప్పావైలో మొత్తం 30 పాశురాలు ఉన్నాయి. ఇవి ధనుర్మాసంలో ప్రతిరోజు చదువుతారు. పాశురం అనేది ఒక శ్లోకమో పద్యమో కాదు, అది ఒక భక్తి భావాన్ని మాటగా మార్చిన రూపం. ఈ తిరుప్పావై సిరీస్లో ప్రతి వీడియోలో 3 పాశురాలను తీసుకుని 30 పాశురాలన్నింటినీ పూర్తిగా క్రమంగా చూద్దాం. వాటి అర్థాన్ని తెలుసుకుని వాటి వెనుకన్న అంతర్లీనమైన భావాన్ని, తత్వాన్ని మనం కలిసి అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ వీడియోల్లో మనం పాశురాలను ధనుర్మాసంలో ప్రతిరోజు మనస్సుని కొద్దిగా నిదానంగా తయారు చేసి తిరుప్పావై భావాన్ని, అంటే పాశురాల భావాన్ని మన హృదయంలోకి ఆహ్వానించడమే ఈ ప్రయత్నం. ఇక ఆలస్యం చేయకుండా పాశురాల అర్థాలు తెలుసుకుందాం. మొదటి పాశురంతో ఆండాళ్ మనల్ని ఒక ప్రత్యేకమైన సమయంలోకి తీసుకెళ్తుంది. ఇది పగలు కాదు, రాత్రి కాదు, ఉదయానికి కొద్దిగా ముందు సమయం. ధనుర్మాసం మొదలైంది. గోపికలు వ్రతానికి తగిన కాలాన్ని పొగుడుతూ తమలో తాము మాట్లాడుకుంటున్నారు. శ్రీమన్నారాయణునికి అత్యంత ప్రియమైన మార్గశిర మాసం వచ్చింది. పొన్నమి చంద్రుడు 16 కళలతో నిండుగా వెలిగే మంచి రోజులివి. కాత్యాయని వ్రతం చేయడానికి సంకల్పించి వ్రత స్నానం చేయడానికి మాతో రావాలనుకున్న వాళ్ళు అందరూ రండి. రేపల్లెలో జన్మించి మంచి స్వభావం కలిగిన అమ్మాయిలారా మాతో రండి. ధీరుడైన నందగోపుడి కుమారుడు, విశాలమైన అందమైన కన్నులు గల యశోదాదేవికి ముద్దుల బాలసింహము, నల్లని శరీరం, ఎర్ర కలువల కన్నులు గల దొర, సూర్యచంద్రులను పోలిన అందమైన ముఖం గలవాడు అయిన మన కృష్ణుడి కొరకు వ్రతం చేయాలనుకున్న వాళ్ళు అందరూ రండి. ఆ నారాయణుడు ఈ వ్రతాన్ని చేసే మనకు అవసరమైన ఫలాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు అంటూ వాళ్ళు తమలో తాము మాట్లాడుకుంటున్నారు. గోపికలు వ్రతానికి తగిన సమయం వచ్చిందని తమలో తాము ఉత్సాహంతో ఆనందిస్తున్నారు. అంటే భగవంతుడి కోసం వ్రతం చేయడానికి వాళ్ళు చాలా ఉత్సాహాన్ని చూపిస్తున్నారు. అంతేకాకుండా ఆఖరున స్వామి మనం చేసే వ్రతానికి తగిన ఫలితం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు అనే బలమైన విశ్వాసాన్ని వాళ్ళు కలిగి ఉండడం మనం గమనించాలి. వ్రతం చేసే ముందు గోపికలు తమలో తాము ఏం మాట్లాడుకుంటున్నారో ఆండాళ్ 2వ పాశురంలో మనకు వివరిస్తూ ఉన్నారు. రేపల్లెలో నివసిస్తూ సుఖంగా ఉన్న గోపికలారా, మనం ఆచరించే వ్రతానికి ఆచరించాల్సిన విధులు ఉన్నాయి, అవి వినండి అనుకుంటున్నారట. అంటే వ్రతం చేయటం ముఖ్యమా అంటే దానికంటే ముందు నియమాలను ఆచరించి వ్రతం చేస్తే ఫలితం వస్తుంది అని ఇక్కడ మనకు అర్థమవుతుంది. ఆ నియమాలు ఏంటంట? పాలకడలిలో, పాల సముద్రంలో శయనించిన విష్ణువు పాదాల వైభవాన్ని గానం చేద్దాం. మొట్టమొదటి నియమం వాళ్ళు మాట్లాడుకున్నది భగవంతుడి నామస్మరణం చేద్దాం అని. రెండవది నేతిని కానీ పాలను కానీ ఆస్వాదించుట మానివేద్దాం. అంటే ఏదైతే మనకి మధుర పదార్థమో ఇష్టమో ఆ ఆహార పదార్థాన్ని స్వీకరించకుండా ఉందాము అని చెప్పి వాళ్ళు మాట్లాడుకున్నారు. ఎందుకంటే మధురమైన పదార్థాలు తినటం వల్ల నిద్ర, బద్ధకం వస్తాయి తప్ప భగవంతుడి పట్ల, వాళ్ళకు కావాలనుకున్న స్వామి పట్ల వాళ్ళకి ఆసక్తి నిలబడదు అని వాళ్ళు తెలుసుకున్నారు. ఉదయాన్నే లేచి వ్రతస్నానం చేద్దాం, కన్నులకు కాటుక కానీ తలకు పూలు కానీ పెట్టుకోము అని నియమం పెట్టుకున్నారట. ఎందుకు అంటే ఒకరి మీద ఒకరికి ఆసక్తి వస్తుంది కానీ వారు కోరుకున్న స్వామి మీద ఆసక్తి నిలబడదు అని గుర్తుపెట్టుకున్నారు. పెద్దలు కూడదనిన పనులు చేయము, అంటే పెద్దలకు ఇష్టం లేని పనులు చేయము. ఎందుకంటే పెద్దల్ని గౌరవించని వాడు ఆ పెద్దల కన్నా గొప్పవాడైన భగవంతుడిని ఎలాగా ప్రసన్నం చేసుకుంటాడు? ఆ విషయాన్ని కూడా వాళ్ళు గుర్తుపెట్టుకుని ఆ నియమాన్ని కూడా పెట్టుకున్నారు. పెద్దల్ని గౌరవించాలి, వాళ్ళు వద్దన్న పనులు చేయవద్దు అని. ఒకరి గురించి ఒకరు కానీ వేరే వాళ్ళ గురించి కానీ
కఠినమైన మాటలు కానీ చాడీలు కానీ చెప్పుకోవద్దు. అలా చెప్పుకుంటున్నారు అంటే మన మనసుల్లో చెడు ఉంది అని అర్థం. అక్కడ భగవంతుడు నిలబడాడు కాబట్టి అలాంటి పనులు చేయకూడదు, అలాంటి మాటలు మాట్లాడుకోకూడదు, మనసులో పెట్టుకోకూడదు అనే మరొక నియమాన్ని పెట్టుకున్నారట. అలాగే అతిథి అభ్యాగతులను లేని వారికి మన శక్తిని అనుసరించి దానం చేసి జీవితం ధన్యమయ్యేటట్టు ఆనందంగా బ్రతుకుదాం అని అనుకున్నారట. అంటే ఇతరులకు ఇవ్వడం, లేని వారికి ఇవ్వటం. ఎలా ఇస్తారట? ఆనందంగా ఇద్దాం, ఆ దానం కూడా ఆనందంగా ఇస్తూ జీవితం ధన్యం చేసుకుందామని మాట్లాడుకుంటున్నారట. ఇది మనం ఆచరించే అద్వితీయమైన వ్రతం. నియమాలతో ఆచరించే వ్రతమే తిరుగులేని వ్రతం అని వీళ్ళు మాట్లాడుకుంటున్నారట. గోపికలు అలా నియమాలు పెట్టుకుని కాత్యాయని వ్రతం చేయడం ద్వారా వచ్చే ఫలితం గురించి ఏం మాట్లాడుకుంటున్నారో 3వ పాశురంలో ఆండాళ్ మనకు తెలియజేస్తున్నారు. గోపికలారా, ఉత్తముడైన పరమాత్మ నామాన్ని కీర్తించి మనం వ్రతం పేరుతో స్నానం చేస్తే ఈ లోకంలో ఈతి బాధలు తొలగిపోయేటట్లు, అంటే సమస్యలన్నీ తొలగిపోయేటట్లు, దేశంలో అంతటా నెలకి 3 వానలు కురిసేటట్లు, అలా వర్షాలు కురవటం వల్ల గుబురుగా ఎదిగిన ఎర్రని వరిదుబ్బుల పక్కన నీటిలో చేపలు తుళ్ళి తుళ్ళి పడుతుండగా, కలువరేకుల పక్కన అందమైన తుమ్మెదలు హాయిగా నిద్రించేటట్లు, ఏమాత్రం జంకకుండా పశువుల కొట్టంలో ప్రవేశించి పాలు పిండుతుంటే లెక్కకు మించిన కుండలు పాలతో నింపేంత ఔదార్యం కలిగిన పాడి పశువులు, అలాగే అమితమైన సంపద స్థిరంగా నిలుస్తుంది. ఇలాంటి ఫలితాలని మనం చేయబోయే అద్వితీయమైన కాత్యాయని వ్రతం ఇస్తుంది అని మాట్లాడుకుంటున్నారట. అంటే కాత్యాయని వ్రతాన్ని నియమంతో చేయడం ద్వారా ఈ లోకంలో వర్షాలు పడాలి, ఈ దేశం అంతా సుభిక్షంగా ఉండాలి, నీటిలో చేపలు, అలాగే వరి సంపద, అలాగే పశువులు, ఈ లోకంలో ఉన్న ప్రజలు అంతా ఆనందంగా ఉంటారు అనే విశ్వాసంతో కాత్యాయని వ్రతం యొక్క గొప్పతనం గురించి గోపికలు మాట్లాడుకుంటున్నారు. కేవలం కృష్ణ పరమాత్మని భర్తగా పొందాలి అనే స్వార్థం మాత్రమే కాదు వాళ్ళది, ఈ లోకమంతా బాగోవాలి అనే ఆ గోపికల యొక్క విశాలమైన దృక్పథం, అలాగే వ్రతం పట్ల వాళ్ళకున్న విశ్వాసాన్ని ఈ పాశురంలో మనం గమనించవచ్చు. తరువాతి వీడియోలో మరొక 3 పాశురాల గురించి, వాటిలో ఉన్న అర్థం, తత్వం గురించి మాట్లాడుకుందాం. అంతవరకు జై శ్రీమన్నారాయణ, జై హింద్.